నమస్కారం. ఈరోజు మనము పుట్టపట్నం మండలంలో కాసింపల్లి గ్రామంలో శ్రీనివాస్ అనే రైతు గారి దగ్గర ఉన్నాము. శ్రీనివాస్ గారు అధిక సాంద్రత పద్ధతిలో మామిడి చెట్టు పెట్టి నాణ్యమైన దిగుబడి తీస్తూ అందరు రైతులకు ఆదర్శంగా తీస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా శ్రీనివాస్ గారు అధిక సాంద్రత మొక్కలు నాటుకోవడం నుంచి ప్రతి సంవత్సరం మొక్కలకు సరైన కత్తింపు చేయడంతో మొక్కలకు మంచిగా గాలి వెలుతురు వాటికి చేస్తున్నారు. అదే మాదిరిగా ఎటువంటి చగపురుగులు అటాక్ కాకుండా ఉండడానికి, అలాగే ఇతర మీలీ బగ్స్ ఇటువంటివి చెట్టు మీద పాకుండా ఉండడానికి రోడ్డు వేసి కూస్తున్నారు. అదే మాదిరిగా గడ్డి సమస్యను తగ్గించుకోవడానికి మల్చింగ్ షీట్ కూడా పరిచి ఉన్నారు. అదే మాదిరిగా ఈ సంవత్సరం నుంచి అతను కంప్లీట్గా కెమికల్ ఎరువు ఏదైతే ఉందో పైపాటగా వేయకుండా కేవలము డ్రిప్ ద్వారానే ఫర్టిగేషన్ అనే మెథడ్ ద్వారా ఇవ్వడం వల్ల మంచి ఎఫిషియన్సీ వస్తున్న ఉద్దేశంతో ఫర్టిగేషన్ ద్వారా కూడా మామిడి చెట్లకు కొద్దిగా ఖర్చు ఎక్కువైన పర్వాలేదు నార్మల్ రైతు అతని అనుభవాలు వివరిస్తారు. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాసులు, పుట్టపట్నం గ్రామము. నా పొలం వచ్చేసి రాసింపల్లిలో ఉంది. నేను అధిక సాంద్రతలో హై డెన్సిటీ 10x10 పెట్టానండి. ఎకరాకి 400. 5 ఎకరాల పొలం నాది. 5 ఎకరాల్లో 1 ఎకరా రస్తాలకు పోను, 4 ఎకరాలు పెట్టాను. 1600 చెట్లు మొక్కలు పట్టాయి. ఇది 5th ఇయర్ అయిపోయింది, 6th ఇయర్. లాస్ట్ ఇయర్ కూడా కొద్దిగా హిల్డింగ్ వచ్చింది. తోతాపురి, ఆల్ఫెన్సో, సువర్ణరేఖ, నెక్స్ట్ ఇమాం పసంద్ కొద్దిగా వచ్చింది. టోటల్ వచ్చేసి తోతాపురి కొద్దిగా హిల్డింగ్ ఎక్కువ వచ్చింది. నెక్స్ట్ సువర్ణరేఖ ఒక చెట్టుకి 20 నుంచి 30 కిలోలు వచ్చింది. తోతాపురి కూడా 30 కిలోలు యావరేజ్ వచ్చింది. బంగన్పల్లి 25 to 30 కిలో యావరేజ్ వచ్చింది. ఆల్ఫెన్సో 200 ట్రీస్ ఉన్నాయి, దాంట్లో 100 చెట్లు కాసాయి, అది కూడా 20 కిలో యావరేజ్ వచ్చింది. ఈసారి కొంచెము ముందు పెస్టిసైడ్స్ అనేవి వాడేవాళ్ళము. ఈసారి ఎరువుల యాజమాన్యంతో ఆర్గానిక్ టైప్లో చేయాలని చెప్పని ఈసారి కత్తిరింపులన్నీ అయిపోయినాయి. మల్చింగ్ చెట్టు కూడా పరిచాము. లాస్ట్ ఇయర్ వచ్చిన క్రాప్లో ఎక్స్పోర్ట్కి ఇచ్చామండి. తోతాపురి 50 రూపాయలు కవర్కాయి, అల్ఫెన్సో వచ్చేసి 120, 140 ఇచ్చాము. 300 గ్రాముల నుంచి 450 గ్రాములు వచ్చింది. సువర్ణరేఖ కూడా 250 గ్రాముల నుంచి 400 గ్రాముల వరకు వచ్చింది. కేషర్ కూడా 350 నుంచి 450 గ్రామ్ వచ్చింది. బ్యాగింగ్ కూడా చేసాం దానికి. నెక్స్ట్ ఇమాం పసంద్ 600 to 750, 800 గ్రామ్ వచ్చింది. ఉన్న తోటలో 1 ఎకరానే కాస్తుంది నాకు. ఒక 300 ట్రీస్ కాసి దాంట్లో 360 క్రేట్లు వచ్చాయండి. తోతాపురి పోను మిగతా దానికి ఒక 3 lakhs వరకు టోటల్. 300 క్రేట్స్కి 800 నుంచి 1000 రూపాయలు, 1200, 1500కు అమ్మాము స్టార్టింగ్లో. తర్వాత రేట్ డౌన్ అయింది. టోటల్గా ఒక 3 లక్షలు వచ్చింది. నేను దాంట్లో ఇన్వెస్ట్మెంట్ కూడా 2 lakhs వరకు పెట్టాను. ఇది మొత్తం మీద మీకు ఈ చెట్టుకైతే ఒక క్రేట్ అంటే 20 కిలోల దాకా కనీసం కాసే అవకాశం అయితే ఉంది. ఏ రకమైన కూడా 5th ఇయర్ అయిపోయింది, 6th ఇయర్. ఈ సంవత్సరం నుంచి యావరేజ్ ఒక 20 కిలో వచ్చినా కూడా 30 టన్స్, 25 టన్స్, 20 టన్ నుంచి 30 టన్నులు ఎస్టిమేషన్తో క్రాప్ డెవలప్మెంట్ చేస్తున్నాము.